వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హలో గైస్, ఈరోజు మనం 11 మూవీ గురించి మాట్లాడతాం. బేసికల్లీ ఇది ఒక రీమేక్ మూవీ, ఇలా ట్విన్ బర్డ్స్ మూవీ ఇది. అండ్ ఈ మూవీ రీమేక్ లాగే ఉండదు. ఈ మూవీలో యాక్టర్స్ నవీన్ చంద్ర ఉన్నారు. అండ్ ఈ మూవీలో కొత్త యాక్టర్స్ చాలామంది ఉన్నారు. బేసికలీ ఈ మూవీ ఒక ఏజెంట్ సాయి శ్రీనివాస్ తాత్రేయ అండ్ ఇట్ వన్ లాంటి మూవీ, ఒక క్రైమ్ థ్రిల్లర్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీ. ఈ మూవీలో మీకు నచ్చిన చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. బేసికలీ ఈ మూవీ ఏంటంటే చాలా రీచ్ రాలేదు, ఒక అండర్రేటెడ్ మూవీలా మిగిలిపోయింది. 2025లో రిలీజ్ అయింది. రీసెంట్గా రిలీజ్ అయ్యి ఒక 3 months అయింది. అండ్ ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఉంది, ఆహా ప్లాట్ఫామ్లో దొరుకుతుంది. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడడానికి వస్తుంది. ఈ మూవీలో బీజిఎం, నవీన్ అన్న యాక్టింగ్ అండ్ విలన్ అండ్ హీరో తాలుగా ఒక మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి మూవీలో మీకు హీరో నచ్చితే ఈ మూవీలో మీకు విలన్ నచ్చుతారు, ఎందుకంటే విలన్ బ్యాక్ స్టోరీ అలాంటిది. విలన్కి చాలా హైప్ ఉంటుంది ఈ సినిమాలో, కానీ హీరో కూడా అంతే హైప్ ఉంటుంది. కానీ మీకు చాలా మందికి విలనే నచ్చుతారు. అండ్ ఈ మూవీలో హీరోయిన్ ఒక మంచి సాంగ్ ఉండదు, నార్మల్ సాంగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో హీరోయిన్ కూడా ఈ మూవీకి 11 అనే పేరు ఎందుకు పెట్టారంటే, బేసికలీ ఇది ఒక ట్విన్ బర్డ్స్ మూవీ కదా. ఈ మూవీలో 11 ట్విన్స్ ఉంటారు. వాళ్ళ తాలుగా రిలేషన్ చూపించడానికి ఈ మూవీ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అథవా చేశారు. అండ్ మెయిన్గా విలన్ రివెంజ్ మూవీ ఇది. విలన్ది ఈ నేలను వాళ్ళ రక్తంతో తడిపేంత వరకు నా పోరాటం నాపడు. రక్తపాతం కావాలా మీకు? నేనిస్తాను. మీ అందరినీ ఒక్కొక్కడిని నరికి రక్తం. ఈ మూవీలో 75 minutes దాకా విలన్ వస్తాడు, ఎందుకు చంపుతాడో తెలియదు. ఈ పోలీసులు వస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు. ఎవడు విలన్కి ఒక్క పిన్ పాయింట్ కూడా దొరకదు, అంటే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ విలన్ ఈ మూవీలో చాలా హైప్. అండ్ నవీన్ చంద్రకి మెయిన్లీ ఒక పోలీస్ ఆఫీసర్ కదా, వాడికి ఏంటంటే ఇంటర్వ్యూషన్ చేయాలని, ఇన్వెస్టిగేషన్ చేయాలని చాలా కోరుకుంటుంది. అండ్ నవీన్ చంద్రకి ఇంటర్వ్యూషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ గురించి ఒక కేసు దొరుకుతుంది, అది విలన్ది. అది బెస్ట్. ఇంకోటి మధ్యన ఒక ఇంటర్వ్యూస్ తర్వాత ఒక మధ్యన ఒక 12 o'clockకి ఒక మధ్యన సమాధి సీన్ ఉంటుంది. ఆ సమాధి సీన్ వరకు కూడా మీకు విలన్ అనేది ఎవరు రివీల్ చేయరనమాట. లాస్ట్కి రివీల్ చేస్తారు, అప్పుడు మీకు తెలుస్తుంది ఈ సినిమా రేంజ్ ఎలా ఉంటుంది అనుకోండి. సో తప్పనిసరిగా ఈ మూవీ చూడండి, ఈ మూవీ రీచ్ పెంచండి. బేసికలీ ఈ మూవీకి నేను రివ్యూ ఇస్తే 4.2 ఇస్తాను. అండ్ లాస్ట్కి క్లైమాక్స్లో కూడా విలన్ వాడి రివెంజ్ తీసుకుంటాడు, ఒక్కడికి కూడా వదలడు. అండ్ అయినా కూడా వదలలేదు నాకు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.